ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే, ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మొన్న లోక్సభలో 22 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభ ద్వారా 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరపున పోరాడట్లేదు. సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు 25కి 25 ఎంపీలు అడిగాడే, ఇప్పుడు 31 ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని. వాళ్ళ సొంత పార్టీల ఎంపీలు అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. దాదాపు 200 వారాలు దాటింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా, 2 నెలల ఎన్నికలు వస్తున్నాయి, మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి. అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్. ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్స్తాడు, ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా, మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా? అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపింది ఎవరు? జగన్. పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? జగన్. ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు. కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర? అది జగనాసుడ రక్త చరిత్ర. ఏకంగా చార్జ్ షీట్ లో A8 గా సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు. రేపో మాపు A9 గా జగన్ కూడా చేరబోతున్నాడు. ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేశాడు. సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని. ఆ ఆరోపణ మన పైన తోశాడు. అవన్నీ ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ రోజు ఏం తింటాడు? జగన్ రోజు ఏం తింటాడు? ఒక్క నిమిషం. మొదటి ఆప్షన్ అన్నం, 2వ ఆప్షన్ బిర్యానీ, 3వ ఆప్షన్ ఇసుక. చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? 3వ ఆప్షన్. ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త పని చేస్తున్నాడు జగన్. ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు. ఆ ఇద్దరు పేర్లు, ఒకటి విజయసాయి రెడ్డి, ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళిద్దరు పంది కుక్కల్లాగా ఈరోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు. ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు. ఎవరు మైన్ కంపడితే అది ఎట్లా తీసుకోవాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటి చెప్తున్నా, 2 నెలల్లో మేము వస్తున్నాం, మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం, శ్రీరాముడి తల నరికేసి ఎక్కడో పడేశారు. ఇప్పటికి దాని వెనకాల ఎవరున్నారో తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం. మీరందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో దాని వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను.